సేవింతు గురు చరణములను భక్తితోడ భజయింతు గురునామములను
మహాదేవ హర. అయ్యప్ప స్వామి మహా సోపాన పడిపూజా మహోత్సవం ఈ సంవత్సరం కూడా జరుగుతోంది. దీనికి ముఖ్యంగా లక్ష బిల్వార్చన మహాసోపాన మహోత్సవ పడిపూజా మహోత్సవం జరుగుతోంది. 16 సోపానాలలో సర్వదేవతా సమాహారమై ఆ హరిహరసుతుడైనటువంటి అయ్యప్పను పూజించుకుంటూ భక్తి ప్రపత్తుల చేత శ్రీ సంజయ్ స్వామి గారు 19వ పడి పూజను జరుపుకుంటున్నారు. 19 సార్లు పడి పూజలో భాగంగా జ్యోతిర్వాసు విద్యాపీఠం కూడా హరిహరసుతుడైనటువంటి అయ్యప్పను స్తుతిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. అదేవిధంగా 2 రోజుల ముందే ఇదే పెద్ద మహాపూజ అయినటువంటి అనగాదేవి సహిత దత్త మహోత్సవం కూడా వ్రతం జరపడం జరిగింది. దానికి 215 గ్రామాల నుంచి 2400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా సుమారుగా 5000 పైచిలుకుగా కార్యక్రమాన్ని చూడడానికి బంధుమిత్ర సహితంగా ఇక్కడికి విచ్చేశారు. కార్యక్రమం అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ కార్యక్రమం అద్వితీయంగా అమోఘంగా జరగడానికి సిద్ధంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం తెలుపుతోంది పీఠం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అయ్యప్ప దీక్షాపరులైనటువంటి అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. తర్వాత ఈ కార్యక్రమం తదుపరి మళ్ళీ జనవరి 5వ తేదీన రక్తదాన మహోత్సవ కార్యక్రమానికి కూడా సిద్ధంగా అవుతుంది. ఆ తర్వాత అందరూ ఎదురు చూస్తున్నటువంటి శివరాత్రి మహోత్సవంలో 1,08,00,000 రుద్రాక్షల చేత అలంకరించబడింది. వేదికలో 18.6 అడుగుల ఎత్తులో ఆ మహేశ్వరుడు రూపుదిద్దనున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ ఎన్నో మహా కార్యక్రమాలుగా జగద్విఖ్యాతిగా నిర్వహించబడుతోంది. మన పీఠంలో జరిగేటువంటి మహాసోపాన పూజోత్సవం కూడా వేదోక్తంగా నిర్వహించడానికి ఒక సూచికగా, అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా అసలు అయ్యప్ప మహాపూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేటువంటిది ప్రతి ఏటా అందరికి కూడా తెలియజేయడంలో సదుద్దేశంగా హరిహరనాథుణ్ణి ఏ విధంగా స్తుతించాలని వారికి ఇష్టమైనటువంటి సంకీర్తనల చేత మనం కూడా ఆ భక్తి ప్రపత్తులలో ఓలలాడుతూ సంకీర్తనలు ఆలపిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా ఉండాలని మద్గురరేణీయులు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఇది ఆనందదాయకం. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వారిని వేడుకుంటూ వారికి అందిస్తారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.